హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 63కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకొని టోటల్ 4000 బిట్స్ చెప్పుకుంటా ఉన్నాం. జీకా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కంప్లీట్ అయింది. సో కెమిస్ట్రీలో ఒక 150 బిట్స్ కంప్లీట్ అయ్యి మరొక 100 బిట్స్ మాత్రమే ఉండండి కెమిస్ట్రీలో. ఈ వీడియోలో 50 బిట్స్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో 50 బిట్స్ చూస్తే తర్వాత కెమిస్ట్రీ అయిపోతుంది. ఆ తర్వాత ఫిజిక్స్ అండ్ బయాలజీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో చూసుకోండి, మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 151వ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్ ఈజ్ కాల్డ్. ఏదైనా ఒక వ్యవస్థ నుండి నీటిని తొలగించే ప్రక్రియని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆక్సిడేషన్, రిడక్షన్, డీహైడ్రేషన్, ఎవాపరేషన్. ఆక్సీకరణం, రిడక్షన్ అంటే క్షయకరణం, రిడక్షన్ అంటే క్షయకరణం అంటాం తెలుగులో. నెక్స్ట్ డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం, ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం. ఓకే, సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆక్సీకరణం అంటే ఏంటి అంటే మనకి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ని లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ని ఏమంటున్నాం, ఆక్సిడేషన్ అంటున్నాం. అలాగే రిడక్షన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ని, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ని, దాన్ని ఏమంటున్నాం మనం, క్షయకరణం అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ డీహైడ్రేషన్. ఇక్కడ మనకి చూస్తుంటే ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ లో ఎక్కడ కూడా వాటర్ ని తొలగించే ప్రక్రియ అయితే లేదు. సో ఆప్షన్స్ అయితే అవి కాదు. నెక్స్ట్ డీహైడ్రేషన్, అలాగే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి, బాష్పీభవనం అంటున్నాం. అంటే ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్కువగా హీట్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. దాన్ని ఏమంటున్నాం, బాష్పీభవనం అంటున్నాం. రైట్, సో అక్కడ సో అది మనకి కాదు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, డీహైడ్రేషన్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద డీహైడ్రేషన్. ఓకే, సో ఏదైనా ఒక వ్యవస్థ నుంచి నీటిని తీసేసే ప్రక్రియని ఏమంటున్నారు అంటే డీహైడ్రేషన్ అంటారు. ఓకే, అదే విధంగా ఎన్హైడ్రస్ అంటారు. ఎన్హైడ్రస్ అంటే ఏంటి అంటే అక్కడ వాటర్ అనేది అసలు ఉండదు అనమాట. ఓకే, సో డీహైడ్రేషన్ అంటే వాటర్ ని తొలగించే ప్రక్రియని డీహైడ్రేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 152 క్వశ్చన్. ద గ్యాస్ ఎమిటెడ్ బై బర్నింగ్ వుడ్ ఈజ్ మెయిన్లీ. సో ఇక్కడ మనకి వుడ్ ని కాల్చడం ద్వారా, అంటే ఒక కలపని కాల్చడం ద్వారా విడుదలయ్యే వాయువు ఏంటి, ప్రధానంగా మెయిన్ గా, అంటే చాలా వాయువులు వస్తాయి బట్ మెయిన్ గా ఎక్కువ కంటెంట్ వచ్చేటటువంటి గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ మీథేన్. ఓకే, సో మనకి ఎక్కువగా కలపని కాలిస్తే వచ్చేటటువంటి వాయువులు ఏంటి, మెయిన్ గా ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. రైట్, సో నెక్స్ట్ వన్. ద సబ్స్టెన్స్ దట్ కాజ్ ద వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్. వాయు కాలుష్యానికి కారణమయ్యేటటువంటి మెయిన్ పదార్థం ఏది అని అడుగుతున్నారు. వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ లో ఆప్షన్స్ ఏంటి, స్మోక్, పొగ, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ కి, వాయు కాలుష్యానికి కారణమయ్యే పదార్థం ఏంటి అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, కార్బన్ మోనాక్సైడ్ అన్నమాట. ఓకే, సో ఇది మనకి కలర్లెస్ గా ఉంటుంది, ఓడర్లెస్ గా ఉంటుంది, అండ్ ఎక్కువగా వాతావరణ కాలుష్యంలో ఎక్కువగా పొల్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఇది మనం పీల్చడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో లైక్ ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే ఎనాక్సోమియా, లైక్ సఫకేషన్ రావడం, అలాగే హార్ట్ అటాక్ రావడం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఇస్ ద పాయిజనస్ గ్యాస్ అన్నమాట, చాలా విషపూరితమైనటువంటి గ్యాస్. సో ఎందుకు విషపూరితం అంటే, సో ఇది మనకి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ యొక్క పరిమాణం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ తో చర్య చేసి మనకి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల మనకి ఆక్సిజన్ అనేది అందదన్నమాట. సో ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం, సఫకేషన్ రావడం, అండ్ వ్యక్తి చనిపోవడానికి కూడా కార్బన్ మోనాక్సైడ్ అనేది కారణమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాల్బ్యూటమోల్ ఈజ్ ఎ డ్రగ్ used for curing.
సో సాల్బ్యూటమాల్ అనేది ఒక డ్రగ్ అనేది. ఈ డ్రగ్ అనేది దేనికోసం ఉపయోగిస్తారు, ఏ డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి, క్యూర్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో సాల్బ్యూటమాల్ అనేటటువంటి డ్రగ్ ఏ వ్యాధిని క్యూరింగ్ చేస్తుంది? ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? డయాబెటిస్, క్యాన్సర్, అస్తమా, మైగ్రేన్. సో అస్తమా అంటే తెలుగులో ఉబ్బసం అంటారు. ఓకే, సో సాల్బ్యూటమాల్ అనేది ఏంటిది? ఇది ఒక డ్రగ్. సో దీన్ని మెయిన్ గా దేనికి యూజ్ చేస్తున్నారు అంటే అస్తమా డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో అలాగే రెస్క్యూ ఇన్హేలర్స్. సో ఇన్హేలర్స్ ఉంటాయి కదా, ఎవరికైతే ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వాళ్ళు ఈ సాల్బ్యూటమాల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ డ్రగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ అస్తమా, ఉబ్బసం ఇలాంటి రోగాల్ని క్యూర్ చేయడానికి ఇలాంటి డ్రగ్ ని యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్, ampicillin is used as an options: antibiotic, anti-inflammatory agent, anti-malarial, anti-cancer agent. Okay, so యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మలేరియల్, యాంటీ క్యాన్సర్. సో వీటిలో దేనికి యాంఫిసిలిన్ అనేది యూజ్ చేస్తారు? సో యాంఫిసిలిన్ అంటే ఏంటి? అసలు యాంఫిసిలిన్ అంటే ఇది ఒక యాంటీబయోటిక్, అంటే పెన్సిలిన్ యాంటీబయోటిక్ అన్నమాట. పెన్సిలిన్ యాంటీబయోటిక్ ఇది. ఓకే, సో ఇది ఎక్కువగా న్యూమోనియా ఇటువంటి జబ్బులు ఉంటాయి కదా, న్యూమోనియా, నెక్స్ట్ గనేరియా, ఆ తర్వాత మెనింజైటిస్, అలాగే మన స్టమక్ లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలాగే మన స్టమక్ లో ఉన్నటువంటి ప్రేవులు ఉంటాయి కదా, ఇంటెస్టైన్స్, సో వాటిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్, వాటిని క్యూర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిది? యాంటీబయోటిక్ అనేది అంటే యాంపిసిలిన్ అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీబయోటిక్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. Ampicillin, it is an antibiotic. Okay, so next one, an example of a plant growth regulator is. So plant growth regulator ki ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. సో మొక్కల పెరుగుదల యొక్క నియంత్రకానికి ఉదాహరణ. ఆప్షన్స్ ఏంటి? ఇండోల్ అసిటిక్ యాసిడ్, ప్రొపాక్లర్, అమిట్సోల్, పారాక్వైట్. ఓకే, సో ఇక్కడ మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కింద ఏది ఎగ్జాంపుల్ అంటే మనకి ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఓకే, సో ఈ ఇండోల్ అసిటిక్ యాసిడ్స్ అనేవి మొక్కల యొక్క పెరుగుదల నియంత్రణకి యూజ్ చేసేవన్నమాట. సో ఇవేంటి అంటే న్యాచురల్ గా ఉన్నటువంటి ఆక్సిన్స్ అంట. మనకి మొక్కల పెరుగుదల ఆక్సిన్స్ అని, జిబ్బరిలిన్స్ అని ఇలా మనకి బయాలజీలో చూసుకుంటే వస్తాయండి అవి. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఆక్సిన్స్ అన్నమాట, ఇండోల్ అసిటిక్ యాసిడ్ అనేది. సో ఇది మెయిన్ గా మొక్కల పెరుగుదల నియంత్రకానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ద ఎర్లియస్ట్ నోన్ పెస్టిసైడ్ ఈజ్. ఆప్షన్స్: పరిమిత్రిన్, డిడిటి, నికోటిన్, జియాటిన్. సో మొట్టమొదటి పురుగు మందు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఉన్నాయి. సో ఎర్లియస్ట్ నోన్ పెస్టిసైడ్ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఏంటి? నికోటిన్. ఓకే, సో ఇది మనకి మొట్టమొదటి పురుగు మందు అనమాట. సో ఇది వచ్చేసి మనకి న్యాచురల్ ఇన్సెక్టిసైడ్. సో న్యాచురల్ గా ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్ అంటే క్రిమినల్ ని చంపేదన్నమాట ఇన్సెక్టిసైడ్ అంటే. ఓకే, సో న్యాచురల్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ కాదు. సో నికోటిన్ అనే పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టొబాకో లీవ్స్ నుంచి, పొగాకు లీవ్స్ నుంచి, ఆకుల నుంచి మనకి నికోటిన్ అనేది వస్తుంది. సో దీన్ని న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సింథటిక్ పెన్సిలిన్ ఈజ్. సెమీ సింథటిక్ పెన్సిలిన్ యొక్క ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి యాంపిసిలిన్, అమోక్సిలిన్, టెట్రామైసిన్, ఆక్సిపియిన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి సెమీ సింథటిక్ పెన్సిలిన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే యాంపిసిలిన్ అయితేనేమి, అమోక్సిలిన్ అయితేనేమి, ఇవన్నీ కూడా పెన్సిల్ యాంటీబయాటిక్స్ అన్నమాట. పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అండ్ ఇవి సెమీ సింథటిక్ అన్నమాట. ఓకే, సో మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే యాంపిసిలిన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో యాంపిసిలిన్ ఈజ్ ద కరెక్ట్ వన్.
సో ఇక్కడ అమోక్సిలిన్ అంటే ఏంటి? దీన్ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఇవి బ్యాక్టీరియా నుంచి డిసీజెస్ వస్తాయి కదా. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ అవన్నిటిని క్యూర్ చేయడానికి అమోక్సిలిన్ అనేటటువంటి ఈ పెన్సిలిన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ యాంపిసిలిన్ అంటే ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ క్వశ్చన్ లో. ఇవి ఎక్కువగా న్యూమోనియా, గనేరియా, మెనింజైటిస్, స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైన్స్ ఇన్ఫెక్షన్స్, సో వీటిల్లో మనకి ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి దీనికి. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి సెమీ సింథటిక్ పెన్సిలిన్ అంటే కరెక్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, కెమికల్లీ ఇన్సులిన్ ఈజ్ ఏ. సో ఇన్సులిన్ అనేది రసాయనికంగా ఏమని అంటారు? ఆప్షన్స్ ఏంటి? కార్బోహైడ్రేట్, పెప్టైడ్, న్యూక్లియోసైడ్, ఒలిగోసాకరైడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ లో కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఏంటి? అవి మనకి పిండి పదార్థాలు. అంటే పిండి పదార్థాలు ఏముంటాయి? మైన్ గా షుగర్స్ అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ కార్బోహైడ్రేట్స్ లోనే మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అవి? మోనోసాకరైడ్స్ అని, డైసాకరైడ్స్ అని, అలాగే పాలిగోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి? కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, అసలు ఇన్సులిన్ రసాయనికంగా ఏమంటారు? ఇన్సులిన్ లో మనకి ఏముంటుంది అంటే, ఏ బంధం ఉంటుంది అంటే పాలీపెప్టైడ్ బంధం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ పాలీపెప్టైడ్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఏంటి మనకి కరెక్ట్ వన్? పెప్టైడ్. ఓకే, సో నెక్స్ట్ వన్, అల్యూమినియం పర్క్లోరేట్ ఈజ్ యూజ్డ్ ఇన్. అల్యూమినియం పర్క్లోరేట్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఏంటి? హైబ్రిడ్ ప్రొపెల్లెంట్, సాలిడ్ ప్రొపెల్లెంట్, లిక్విడ్ ప్రొపెల్లెంట్స్, బై లిక్విడ్ ప్రొపెల్లెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి, సో అల్యూమినియం పర్క్లోరేట్, దీని యొక్క రసాయనిక నామం చూసుకుంటే NH4ClO4. ఓకే, సో ఇక్కడ మనకి అల్యూమినియం పర్క్లోరేట్ అనేది మెయిన్ గా రాకెట్ ప్రొపెల్లెంట్స్ లో యూజ్ చేస్తారు. రాకెట్ ప్రొపెల్లెంట్స్. సో రాకెట్స్ లో చూసుకుంటే మనకి హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ అని ఉంటాయి. సో వాటిలో మనకి అల్యూమినియం పర్క్లోరేట్ యూజ్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లోజివ్స్, సో పేలుడు పదార్థాలు ఉంటాయి కదా, ఎక్స్ప్లోజివ్స్, సో వాటిల్లో కూడా మనకి అల్యూమినియం పర్క్లోరేట్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే పైరోటెక్నిక్స్ లో కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? అల్యూమినియం పర్క్లోరేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్. సో రాకెట్ ప్రొపెల్లెంట్స్ లో మెయిన్ గా హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ లో అల్యూమినియం పర్క్లోరేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. 161 క్వశ్చన్, ద కెమికల్ కాంపౌండ్ నియాసిన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్. నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అనేది దేని సమ్మేళనం అడుగుతున్నారు? సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, హార్మోన్ థైరాక్సిన్, సుక్రోజ్. ఓకే, సో ఇక్కడ మనకి నియాసిన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? విటమిన్స్ గుర్తు రావాలి, రైట్? సో నియాసిన్ అనేది మనకి విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం ఇది. ఓకే, సో మొత్తం విటమిన్ బి కాంప్లెక్స్ లో చూసుకుంటే మొత్తం 8 విటమిన్స్ ఉంటాయి. లైక్ విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12. సో ఈ విధంగా టోటల్ గా 8 విటమిన్స్ అనేవి, బి విటమిన్స్ అనేవి ఉంటాయి ఈ విటమిన్ బి కాంప్లెక్స్ లో. సో ఇక్కడ మనకి కెమికల్ కాంపౌండ్ నియాసిన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్. దేని సమ్మేళనం అంటే ఇది విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క సమ్మేళనం, రైట్? సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అండి. సో విటమిన్ సి చూసుకుంటే మనకి విటమిన్ సి వచ్చేసి ఏంటి మనకి? అస్కార్బిక్ యాసిడ్, రైట్? సో విటమిన్ బి కాంప్లెక్స్ లో టోటల్ గా 8 బి విటమిన్స్ ఉంటాయి. అందులో నియాసిన్ చూసుకుంటే మనకి నియాసిన్ అనేది విటమిన్ B3. సో విటమిన్ B3ని ఏమంటున్నారు? నియాసిన్ అంటారు, నికోటినిక్ యాసిడ్ అని కూడా అంటారు, రైట్? సో నెక్స్ట్ 162, the chemical used as a common disinfectant and as a component of contraceptives is. సో సాధారణ క్రిమి సంహారక మందుగా మరియు గర్భ నిరోధక మందులుగా ఉపయోగించేటటువంటి రసాయనం ఏది? ఉపయోగించేటటువంటి కెమికల్ ఏది అని అడుగుతున్నారు. సో ఏంటంటే మనకి క్రిమి సంహారక మందు, అలాగే గర్భ నిరోధక మందు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఎసిటోన్, సల్ఫర్,
పారాఫార్మాల్డిహైడ్, బెంజోయిక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఏ ఏ కెమికల్ ని యూజ్ చేస్తున్నారు ఈ రెండిటికి అంటే పారాఫార్మాల్డిహైడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఫార్మాల్డిహైడ్ అనేది ఇది ఒక ఫార్మాల్డిహైడ్ యొక్క పౌడర్ అన్నమాట, ఆ రూపంలో ఉంటుంది ఈ పారాఫార్మాల్డిహైడ్ అనేది. సో ఒకవేళ దీన్ని వాటర్ లో కనుక సాల్యుబుల్ చేశారంటే అది ఫార్మాల్డిహైడ్ గా డికంపోజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక పాలిమరైజేషన్ ప్రొడక్ట్ ఈ పారాఫార్మాల్డిహైడ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, pectin used in the preparation of certain belongs to the class of compounds called. సో పెక్టిన్ అనే పిలువబడేటటువంటి సమ్మేళనాల తయారీలో ఉపయోగించేవి ఏ తరగతికి చెందినవి అని అడుగుతున్నారు. సో పెక్టిన్ ని ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో వేటిలో ఏ కాంపౌండ్స్ లో యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, హార్మోన్స్. ఓకే, సో అసలు ఈ పెక్టిన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పెక్టిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది అనమాట. అన్ని రకాల మొక్కల నుంచి మనకి పెక్టిన్ అనేది లభిస్తుంది. సో అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే ప్లాంట్ యొక్క సెల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, సో కణం యొక్క స్ట్రక్చర్ లో ఉంటుంది పెక్టిన్ అనేది. సో ఇది వచ్చేసి మెయిన్ గా ఏ కాంపౌండ్ బీటీలో అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ హై మాలిక్యులర్ వెయిట్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట ఈ పెక్టిన్ అనేది. సో అది మనకి ప్రోటీన్ కాదు, విటమిన్ కాదు, హార్మోన్స్ కాదు, ఓన్లీ కార్బోహైడ్రేట్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ప్లాంట్స్ యొక్క సెల్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద రా మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్బమేట్ పెస్టిసైడ్ ఈజ్. సో కార్బమేట్ పెస్టిసైడ్ ఇది అంటే పురుగుల మందు. కార్బమేట్ పురుగుల మందుల తయారీకి యూజ్ చేసేటటువంటి ముడి సరుకు ఏంటి? రా మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో కార్బమేట్ అనేది ఇదేంటి? ఒక పెస్టిసైడ్ అంటే ఒక పురుగు మందు, రైట్? సో ఇది ఎక్కడి నుంచి? కార్బమిక్ యాసిడ్ నుంచి చేస్తారు. కార్బమిక్ యాసిడ్ దీని నుంచి సేకరించడం జరుగుతుంది. సో ఇది మెయిన్ గా ఇన్సెక్ట్స్ ని, పురుగుల్ని చంపుతుంది పురుగు మందు. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే హోమ్స్ లో యూజ్ చేస్తారు, అలాగే గార్డెన్స్ లో, తోటలలో, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో ఈ కార్బమేట్ పెస్టిసైడ్ ని యూజ్ చేస్తారు. సో దీంట్లో యూజ్ చేసేటటువంటి రా మెటీరియల్స్ ఏంటివి? రా మెటీరియల్స్ వచ్చేసి నాఫ్తోల్ అలాగే మిథైల్ ఐసోసైనేట్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నాఫ్తోల్ లేదు కాబట్టి మిథైల్ ఐసోసైనేట్ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, ద వెల్ నోన్ వండర్ డ్రగ్ అగైనెస్ట్ క్యాన్సర్ టాక్సోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ట్రీ. సో క్యాన్సర్ కి వ్యతిరేకంగా యూజ్ చేసేటటువంటి ఔషధం టాక్సోల్. ఈ టాక్సోల్ అనేది ఏ చెట్టు నుంచి తీస్తున్నారు? ఏ చెట్టు నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు? సో ఆప్షన్స్ ఏమున్నాయి? నీమ్ ట్రీ, యో ట్రీ, ఓక్ ట్రీ, పీపల్ ట్రీ. సో టాక్సోల్ ఇది ఒక ఔషధం నేము. సో ఇది మెయిన్ గా క్యాన్సర్ కి యూజ్ చేసేటటువంటి కీమోథెరపీ డ్రగ్స్ లో యూజ్ చేస్తారు. కీమోథెరపీ డ్రగ్స్. ఓకే, సో క్యాన్సర్ కి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ అన్నమాట ఇవి, క్యాన్సర్ ని నివారించడానికి. సో ఈ డ్రగ్స్ లో టాక్సోల్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టాక్సోల్ ని దేని నుంచి తీస్తారు? ఏ చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తారు అంటే యూ ట్రీ, పసిఫిక్ యూ ట్రీ అన్నమాట దీని పేరు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్ట్నర్. సో నీరుకు సంబంధించి చూస్తే మనకి సాఫ్ట్ వాటర్ ఉంటుంది, హార్డ్ వాటర్ ఉంటుంది, రైట్? సో మనకి హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఉన్నాయి కదా. సో అయితే వీటిలో మనకి టెంపరరీ హార్డ్నెస్ ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే నీటికి తాత్కాలిక కాఠిన్యత ఉంటుంది, అలాగే శాశ్వత కాఠిన్యత అనేవి రెండు ఉంటాయి. అయితే వీటిని తొలగించే పద్ధతులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ పర్మనెంట్ హార్డ్నెస్ తీసుకున్నాం, వాటర్ కి హార్డ్ వాటర్ లో అది పర్మనెంట్ హార్డ్ వాటర్ ఉందనుకోండి, దాన్ని మనం పర్మనెంట్ హార్డ్ వాటర్ నుంచి మనం సాఫ్ట్ వాటర్ కింద మార్చవచ్చు అన్నమాట. సో దానికి కొన్ని పద్ధతులు, రైట్? సో ఆ పద్ధతుల్లో ఏంటివి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏంటిది అది అని
క్వశ్చన్. ఓకే, సో నీరు మృదువుగా ఉపయోగించే పదార్థం ఏంటిది? ద సబ్స్టెన్స్ మెటీరియల్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్ట్నర్. సో నీరు మృదువుగా తయారవడానికి యూజ్ చేసేటటువంటి పదార్థం ఏది? ఆప్షన్స్ ఏంటి? జియోలైట్స్, క్వార్ట్జ్, ఆస్బెస్టాస్, జిప్సమ్. రైట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే పర్మనెంట్ హార్డ్నెస్ నుంచి ఎలా తొలగిస్తున్నారు ఒక నీటికి? సో యాక్చువల్గా నీటిలో పర్మనెంట్ హార్డ్నెస్ ఉందంటే అక్కడ కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్, అదేవిధంగా క్లోరైడ్స్, సో అవి ఉండడం వల్ల నీటికి హార్డ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం సోడా పద్ధతి, అలాగే కాల్గాన్ పద్ధతి అండ్ నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ పద్ధతి, ఈ 3 పద్ధతుల ద్వారా మనం వాటర్ కి హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ పద్ధతి అంటే జియోలైట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ నే మనం జియోలైట్స్ అని కూడా అంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, లాఫింగ్ గ్యాస్. సో లాఫింగ్ గ్యాస్, సో ఆప్షన్స్ ఏంటి? NO, N2O3, N2O, N2O5. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? లాఫింగ్ గ్యాస్, నవ్వే వాయువు వచ్చేసి N2O. రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. దీన్నే మనం నైట్రస్ ఆక్సైడ్ అంటాం. నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, ఫస్ట్ సింథటికల్లీ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ వాస్. సో మొదట కృత్రిమంగా తయారు చేసిన సేంద్రియ సమ్మేళనం ఏంటిది? ఆప్షన్స్ గ్లూకోజ్, మీథేన్, బెంజిన్, యూరియా. సో ఆన్సర్ ఏంటి మనకి? ఫస్ట్ సింథటికల్లీ అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ సేంద్రియ సమ్మేళనం. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో యూరియా అన్నమాట. సో యూరియా అనేది మనకి అమోనియా అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిని కలిపి హీట్ చేసినప్పుడు మనకి యూరియా అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి నైట్రోజనస్ ఫర్టిలైజర్ అన్నమాట యూరియా అనేది. సో ఇది మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి సేంద్రియ సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్, పాలిమరిక్ మెటీరియల్ ఈజ్. సో పాలిమరిక్ మెటీరియల్, సో ఆప్షన్స్ ఏంటి? అర్బెనోస్, సెల్యులోజ్, జెలోస్, గెలాక్టోస్. సో ఇక్కడ పాలిమరిక్ మెటీరియల్ అడుగుతున్నారు. సో పాలిమర్స్ అన్నమాట. సో వీటన్నిటిలో కూడా పాలిమర్ ఏంటిది? సో పాలిమర్కి సంబంధించిన మెటీరియల్ ఏంటి? సో పాలిమర్స్ అంటే ఏంటి? చిన్న చిన్న మోనోమర్స్ అన్ని కలిసి కంటిన్యూస్ గా తయారు చేసే దాన్ని ఏమంటున్నారు? పాలిమర్ అంటున్నారు. అంటే ఒక గొలుసులాగా చైన్ లాగా ఏర్పడతాయి అన్నమాట మోనోమర్స్ అనేవి. ఓకే, సో దాన్ని మనం పాలిమర్ అంటున్నాం. సో అలాంటి మోనోమర్ చెందినటువంటి మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే ఏది అంటే సెల్యులోజ్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది మనకి మోనోమర్ లా యూజ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సెల్యులోజ్ పదార్థాలు అన్నీ కలిసి ఒక పాలిమర్ గా ఏర్పడతాయి అన్నమాట. రైట్. సో ఇక్కడ రిమైనింగ్ అరిబెనోస్, జైలోస్, గెలాక్టోస్, సో ఇవేంటివి అంటే ఇవి మోనోసాకరైడ్స్. ఇవి పాలిమర్స్ కాదు, ఇవి మోనోసాకరైడ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పాలిమరిక్ మెటీరియల్ ఏది అంటే ఓన్లీ సెల్యులోజ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 170th క్వశ్చన్, గాయిటర్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో గాయిటర్ అనేది దేని లోపం వల్ల వస్తుంది? గాయిటర్ అనేది దేని లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్ ఏంటి? కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్. ఓకే, సో మనకి గాయిటర్ అనే వ్యాధి చూసుకుంటే ఇది ఏంటి అసలు? ఆ గాయిటర్ వ్యాధి ఏంటిది అంటే మనకి నెక్ అనేది స్వెల్లింగ్ అవుతుంది అనమాట ఎక్కువగా, అంటే మెడవాపు అంటారు కదా, సో దాన్ని మనం గాయిటర్ వ్యాధి అంటాము. సో ఇది దేని లోపం వల్ల వస్తుంది అంటే అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి అంటే గాయిటర్. రైట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 171 question, the chemical used as a chemical in the first world war is. సో మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధంగా ఉపయోగించేటటువంటి రసాయనం ఏది? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, మస్టర్డ్ గ్యాస్,
వాటర్ గ్యాస్. ఓకే, సో మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో కెమికల్ వెపన్స్లో ఒక కెమికల్ని యూజ్ చేశారు. సో ఆ కెమికల్ ఏంటి? సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి, మస్టర్డ్ గ్యాస్. సో ఈ కెమికల్ని యూజ్ చేశారండి మొదటి ప్రపంచ యుద్ధంలో. అండ్ ఈ మస్టర్డ్ గ్యాస్ని ఏమంటారు అంటే సల్ఫర్ మస్టర్డ్ అంటారు. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఆయిలీ ఇన్ లిక్విడ్ అన్నమాట. సో ఆయిలీ లిక్విడ్గా ఉంటుంది. ఓకే, సో ఇదొక ద్రవ పదార్థం. సో మస్టర్డ్ గ్యాస్ కెమికల్ని యూజ్ చేయడం జరిగింది. దీన్నే సల్ఫర్ మస్టర్డ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. On losing an electron, sodium atom will acquire the configuration of. సో ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోయినప్పుడు సోడియం అణువు యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే దేన్ని పొందుతుంది? సో ఆప్షన్స్ ఏంటి మనకి? హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్. ఓకే, సో సోడియం కనుక తీసుకుంటే మనకి దీని యొక్క కాన్ఫిగరేషన్ ఎంత? మనకి 281. సో టోటల్ గా 11. ఓకే, సో సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి 281 గా రాస్తామండి. సో టోటల్ గా 11. సో ఇక్కడ మనకి ఈ ఒక ఎలక్ట్రాన్ అనేది మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో కోల్పోయినప్పుడు మనకి అది 28 గా ఉంటుంది. సో ఇది మనకి దేని యొక్క కాన్ఫిగరేషన్ అని అడుగుతున్నారు. సో వీటిలో ఏది మనకి? నియాన్. సో నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత? మనకి 28. సో 10 టోటల్ గా. సో నియాన్ యొక్క ఆకృతిని సోడియం పొందుతుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో సోడియం ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోతే నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని పొందుతుంది. సో 28 అన్నమాట. సో ఏదైతే సోడియంకి నియర్ బై గా ఉన్నటువంటి ఏదైతే నోబెల్ గ్యాస్ ఉంటుందో జడవాయువు, సో దాని యొక్క కాన్ఫిగరేషన్ ని మాత్రమే పొందుతుంది అనమాట. సో అప్పుడు అది స్టేబుల్ అయిపోతుంది. ఆ ఆటం అనేది ఏమవుతుంది? స్టేబుల్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్. సో అంటే ఇక్కడ మనకి ఏదైనా నోబెల్ గ్యాస్ యొక్క కాన్ఫిగరేషన్ కనుక పొందితే ఆ ఆటం వచ్చేసి మనకి స్టేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ డై ఈజ్. సో న్యాచురల్ డై ఏంటి? సహజ రంగుకి ఉదాహరణ. సో డై అంటే ఏంటి? మనకి అద్దకపు రంగు అన్నమాట. సో మనకి అవి న్యాచురల్ గా ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ గా కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి? ఫినాఫ్థలిన్, మారిషియస్ ఎల్లో, అలిజరిన్, మాలచిట్ గ్రీన్. రైట్. సో న్యాచురల్ డై అడుగుతున్నారు. సో న్యాచురల్ డైకి వచ్చేసి ఏంటిది? అలిజరిన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో న్యాచురల్ గా అంటే ఇవి మనకి ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి, వీటి నుంచి మనకి ఈ డైస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే అన్ని ప్లాంట్స్ నుంచి వస్తాయి మాక్సిమం. రైట్. సో ఎక్కువగా మనకి అలిజరిన్, అలాగే ఇండిగో కూడా మనకి న్యాచురల్ డై అన్నమాట. ఓకే, సో ఒకప్పుడు దాన్ని న్యాచురల్ డైగా వచ్చేది, ఇప్పుడు అవి కొంచెం ఆర్టిఫిషియల్ గా కూడా రెడీ అవుతున్నాయి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఫినాఫ్థలిన్, మారిషియస్ ఎల్లో, మాలచిట్ గ్రీన్ ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఆర్టిఫిషియల్ డైస్. రైట్. సో నెక్స్ట్ వన్. 174. The biomolecules that contribute to the genetic material cells. సో జన్యు పదార్థ కణాలకి దోహదం చేసేటటువంటి బయోమాలిక్యూల్స్, జీవ అణువులు ఏంటివి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? మనకి న్యూక్లియిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్. సో బయోమాలిక్యూల్స్ అంటే మనకి ఏమొస్తాయి? బయోమాలిక్యూల్స్ లో అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కలిపి ఏమంటారు అంటే బయోమాలిక్యూల్స్ అంటారు. సో అయితే జెనెటిక్ మెటీరియల్ సెల్స్ లో ఉన్నటువంటి జీవ అణువులు ఏంటివి? బయోమాలిక్యూల్స్ ఏంటివి అంటే ఆప్షన్స్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. న్యూక్లిక్ యాసిడ్స్ అన్నమాట. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి మనకి దేంతో తయారవుతాయి అంటే న్యూక్లియోటైడ్స్ నుంచి మనకి ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి తయారవుతాయి. సో ఈ న్యూక్లియోటైడ్స్ మాలిక్యూల్స్ నుంచి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి తయారు చేస్తారు. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏమిటి? మనకి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. దట్ మీన్స్ డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. నెక్స్ట్ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్. ఓకే, సో డిఎన్ఏ వచ్చేసి మనకి న్యూక్లియస్ లో ఉంటుంది, అండ్ ఆర్ఎన్ఏ వచ్చేసి మనకి సెల్యులర్ యాక్టివిటీస్ లో ఇది పాల్గొంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 175 క్వశ్చన్.
soap form a colloidal solution in water and removes the greasy matter by. సో సబ్బు నీటిలో ఘర్షణ ద్రావణాన్ని ఏర్పరిచి ఒక జిడ్డైనటువంటి పదార్థాన్ని ఎలా తొలగిస్తుంది? ఓకే, సోప్ అనేది మనకి కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ చేస్తుంది. అయితే మనకి గ్రీజీ మ్యాటర్ ని ఎలా రిమూవ్ చేస్తుంది సోప్ అనేది? ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? సో ఆప్షన్స్ ఏంటి? అబ్జార్ప్షన్, శోషణ, ఎమల్సిఫికేషన్, ఎలక్ట్రోలసిస్ విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోఫోరెసిస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి గ్రీజీ మ్యాటర్ అనేది మనకి సోప్ సొల్యూషన్ అనేది క్లీన్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ద్వారా. సో ఎమల్సిఫికేషన్ ద్వారా మనకి గ్రీజీ జిడ్డైన పదార్థం అనేది అది తొలగిస్తుంది అనమాట. రైట్. సో సోప్ అనేది మనకి ఏంటి? అది ఒక లాంగ్ చైన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనమాట. అంటే పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సోప్ ని మనం ఎక్కువగా క్లీన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే డర్ట్ ని అది రిమూవ్ చేస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ వన్, an example of lipophilic colloid is. ఓకే, సో లయోఫిలిక్ కొలాయిడ్ యొక్క ఉదాహరణ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం లయోఫిలిక్ కొలాయిడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో లయోఫిలిక్ కొలాయిడ్స్ అంటే ఇవి లిక్విడ్ లవింగ్ కొలాయిడ్స్ అన్నమాట. లిక్విడ్ లవింగ్ కొలాయిడ్స్. ఓకే, సో అంటే ఇవి ఎక్కువగా లిక్విడ్ గానే ఉంటుంది. సో ఈ కొలాయిడ్స్ కనుక దాని సూటబుల్ లిక్విడ్ తోటి, అంటే దానికి మ్యాచ్ అయినటువంటి లిక్విడ్ తో కనుక మిక్స్ చేసామంటే అక్కడ ఉన్నటువంటి కొలాయిడ్ పార్టికల్స్ కి అండ్ అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ కి ఆ రెండిటి మధ్య అన్నమాట అట్రాక్షన్ అనేది, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఏంటివి అంటే స్టార్చ్, గమ్, జెలాటిన్. సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. లిక్విడ్ లవింగ్ కొలాయిడ్స్ అంటే లయోఫిలిక్ కొలాయిడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? స్టార్చ్, గమ్, జెలాటిన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏమున్నాయి మనకి? గమ్. సో గమ్ ఈజ్ ద ఆన్సర్ అండి లయోఫిలిక్ కొలాయిడ్ సొల్యూషన్స్ అంటే. సో నెక్స్ట్ వన్, ఫాగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలాయిడల్ సిస్టమ్ ఆఫ్. సో పొగమంచు యొక్క ఘర్షణ వ్యవస్థకి ఉదాహరణ ఏంటి అని అడుగుతున్నారు. సో కొలాయిడల్ సిస్టమ్ లో ఫాగ్ అనేది దేనికి సంబంధించింది? ఫాగ్ అంటే మనం పొగమంచు అంటాం. సో ఆప్షన్స్ ఏమున్నాయి? లిక్విడ్ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్, సస్పెన్షన్, హెటరోజెనస్, హోమోజీనియస్ సొల్యూషన్. రైట్. సో హోమోజీనియస్ సొల్యూషన్ అంటే మనకి ఏవైతే రెండు మిక్చర్స్ ఉంటాయో ఆ రెండు కూడా సేమ్ గా ఉంటాయి. ఓకే, సో దాన్ని హోమోజీనియస్ సొల్యూషన్ అంటారు. అదే హెటరోజీనియస్ అంటే దాంట్లో ఉన్నటువంటి రెండు మిక్చర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, లైక్ శాండ్ అండ్ సాల్ట్. సో ఇదేంటి? హోమోజీనియస్ సొల్యూషన్. రెండు కలవ్ అన్నమాట. ఇక్కడ హెటరోజీనియస్ సొల్యూషన్. ఇది హోమోజీనియస్ అంటే ఏంటి? వాటర్ ఇన్ సాల్ట్, వాటర్ ఇన్ షుగర్, ఇదంతా ఏంటి? కరిగిపోయి ఒకటే రకమైన సొల్యూషన్ అనేది ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని హోమోజీనియస్ సొల్యూషన్ అంటారు. రైట్. సో సస్పెన్షన్ అంటే ఏంటి అంటే మనకి కేటగిరీ ఆఫ్ హెటరోజీనియస్ మిక్చర్, లైక్ శాండ్ ఇన్ వాటర్. వాటర్ లో ఇసుక ఉంటుంది కదా, సో దాన్ని మనం సస్పెన్షన్ అంటాం. అంటే శాండ్ ఎప్పుడు కూడా వాటర్ లో అడుగు భాగానికి చేరిపోతుంది, దాన్ని సస్పెన్షన్ అంటారు. నెక్స్ట్, లిక్విడ్ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్. సో ఇక్కడ మనకి ఫాగ్ అనేది ఏంటి? పొగ మంచు. దాంట్లో ఏముంటుంది? లిక్విడ్ ఉంటుంది, అలాగే గ్యాస్ ఉంటుంది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. సో నెక్స్ట్ వన్, a beam of light is passed through a colloidal solution. It dash అని అడుగుతున్నారు. సో కాంతిపుంజం ఘర్షణ ద్రావణం దేని గుండా వెళ్తుంది? ఆప్షన్స్ ఏంటి? ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్, ప్రతిబింబిస్తుంది. ఇట్ ఈస్ స్కాటర్డ్, ఇది చెల్లాచెదురుగా వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ పాసెస్ త్రూ అన్డీవియేటెడ్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్, పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటే గ్రహించబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి? బీమ్ ఆఫ్ లైట్ అనేది కొలాయిడల్ సొల్యూషన్ ద్వారా వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది? ఆ లైట్ అనేది ఏమవుతుంది? ప్రతిబింబిస్తుందా, స్కాటర్ అవుతుందా, లేకపోతే కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకుంటుందా? సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ స్కాటర్డ్ అనమాట. సో దీన్నే మనం ఏమంటున్నాం? టిండోల్ ఎఫెక్ట్ అంటున్నాం. సో మీకు టిండోల్ ఎఫెక్ట్ కనుక గుర్తున్నట్లయితే సో ఇది దాని ఆన్సర్. సో టిండోల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్రూ సొల్యూషన్స్
ట్రూ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి వాటర్లో కనపడవు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దాంట్లో వాటర్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో మిల్క్ తీసుకున్నాం. సో ఈ విధంగా పెట్టామన్నమాట. సో ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేసి మనం లైట్ని పంపిస్తున్నాం. సో పంపించినప్పుడు మనకి ఓన్లీ కొలాయిడల్ సొల్యూషన్స్ లో మాత్రమే మనకి ఈ బీమ్ ఆఫ్ లైట్ అనేది కనబడుతుంది అనమాట. అది కూడా ఒక కోన్ లాగా కనబడుతుంది. లైట్ అనేది ఒక కోన్ లాగా కనబడుతుంది, అంటే అది స్కాటర్ అయిపోతూ ఉంటుంది, రైట్. సో ఎటువంటిది కొలాయిడల్ సొల్యూషన్స్ లో మాత్రమే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి వాటర్ లో చూసుకుంటే వాటర్ ఏంటి, ఇది మనకి ట్రూ సొల్యూషన్, దీంట్లో మనకి లైట్ అనేది కనపడదు. బట్ కొలాయిడల్ సొల్యూషన్ అంటే మిల్క్ ఈజ్ ద కొలాయిడల్ సొల్యూషన్. ఓకే, సో ఈ మిల్క్ లో కనుక లైట్ మనం పాస్ చేసామంటే ఇక్కడ మనకి లైట్ అనేది స్కాటర్ అయిపోతుంది, చెల్లాచెదురుగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెథడ్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ కొలాయిడల్ సొల్యూషన్ ఈస్. సో ఘర్షణ ద్రావణాన్ని నాశనం చేయడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏంటి? యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ కొలాయిడ్ సొల్యూషన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి, ఎలక్ట్రోలైట్స్ యొక్క అదనపు అంటే అడిషనల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, అండ్ నెక్స్ట్ బి కండెన్సేషన్, నెక్స్ట్ సి డిఫ్యూజన్ త్రూ యానిమల్ మెంబ్రెన్, డయాలసిస్. సో ఆన్సర్ ఏంటి, మనకి కొలాయిడల్ సొల్యూషన్స్ ని ఏ మెథడ్ ద్వారా మనం డిస్ట్రక్షన్ చేస్తాము అంటే ఆన్సర్ వచ్చేసి అడిషనల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ ని అడిషన్ చేయడం వల్ల, యాడ్ చేయడం వల్ల మనకి ఆ కొలాయిడల్ సొల్యూషన్స్ లో యాక్చువల్ గా నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. సో వీటిని యాడ్ చేసినప్పుడు అవి రెండు కూడా న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. సో న్యూట్రల్ అయినప్పుడు మనకి అది డిస్ట్రక్షన్ అయిపోతుంది ఆ కొలాయిడల్ సొల్యూషన్ అనేది, ఈ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ చేయడం వల్ల. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 180, కామన్ సాల్ట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్. సో సాధారణ ఉప్పుని సముద్రపు నీటి నుండి ఎలా పొందవచ్చు? ఆప్షన్స్ ఏ ఇస్ ఎవాపరేషన్, బి ఇస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, సి ఇస్ డిస్టిలేషన్, డి ఇస్ ఫిల్టరేషన్. దట్ మీన్స్ ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే అంశిక స్వేదనం, డిస్టిలేషన్ అంటే స్వేదనం, నెక్స్ట్ ఫిల్టరేషన్ అంటే వడపోత. ఓకే, సో వడపోత అంటే తెలుసు కదా, లైక్ శాండ్ ఇన్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఫిల్టరేషన్ చేసామంటే మనకి శాండ్ అంతా కూడా, వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి అడుగు భాగంలో వస్తుంది, శాండ్ మాత్రం ఆ ఫిల్టరేషన్ లో ఉండిపోతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ డిస్టిలేషన్, స్వేదనం అంటే మనకి ఏదైనా సొల్యూషన్ ఉంటే, ఇప్పుడు సపోజ్ సాల్ట్ ఉంది, ఇదే సీ వాటర్ నుంచి మనకి ఉప్పు అనేది తీస్తున్నారు, ఏ పద్ధతి ద్వారా తీస్తున్నారు? అది డిస్టిలేషన్ పద్ధతి ద్వారా. దట్ మీన్స్ స్వేదన ప్రక్రియ అంటే సీ వాటర్ లో సాల్ట్ ప్లస్ సీ వాటర్ రెండు ఉంటాయి, ఈ రెండింటిని వేడి చేస్తారు. సో వేడి చేసి దాన్ని మళ్ళీ ఆ సొల్యూషన్ ని వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో అదంతా కూడా ఒక దాంట్లో ఉంచేసి అక్కడంతా కూల్ చేసేస్తారనమాట. అప్పుడు అక్కడ మనకి సాల్ట్ అనేది మిగులుతుంది, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట, రైట్. సో దీన్ని ఏమంటున్నారు అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ అంశిక స్వేదనం. సో అంశిక స్వేదనం అంటే తెలుసు కదా, క్రూడ్ ఆయిల్ నుంచి మనం అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది, ముడి చమురు నుంచి, పెట్రోల్, గ్యాసోలిన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా చేస్తారు. నెక్స్ట్ ఎవాపరేషన్, సో బాష్పీభవనం. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి కామన్ సాల్ట్ మాత్రం సీ వాటర్ నుంచి ఎలా చేస్తారు అంటే డిస్టిలేషన్ పద్ధతిలో చేస్తారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 181 క్వశ్చన్, వాషింగ్ సోడా ఈజ్. సో వాషింగ్ సోడా అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. సోడియం క్లోరైడ్, హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, కాల్షియం కార్బోనేట్. సో వాషింగ్ సోడా, దీన్నే మనం ఏమంటున్నాము, చాకలి సోడా అని కూడా అంటారు కదా. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, మనకి Na2CO3. Na2CO3ని ఏమంటాం మనం, సోడియం కార్బోనేట్. సో ఆన్సర్ ఏంటి మనకి, హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్. సో వాషింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అంటారండి, Na2CO3 దీని యొక్క ఫార్ములా. సో మెయిన్ గా దీన్ని వేటిలో యూజ్ చేస్తున్నారు, దీన్ని గాజు తయారీలోను, సబ్బు తయారీలోను, బొరాక్స్ తయారీలో, అలాగే వాటర్ యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించేందుకు ఈ సోడియం కార్బోనేట్ ని
యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో అలాగే మనకి Na2CO3 అన్నాం. సో సోడియం బైకార్బోనేట్ ఏంటి? సోడియం బైకార్బోనేట్ అని దేన్ని అంటారు? బేకింగ్ సోడా అని, అంటే కుకింగ్ సోడా అన్నమాట. వంట సోడాని సోడియం బైకార్బోనేట్ అంటారు. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? NaHCO3, రైట్. సో నెక్స్ట్, సో అంతే అండి. సో నెక్స్ట్ ఇక్కడ సోడియం క్లోరైడ్ అంటే NaCl అంటాము. కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3, రైట్. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బోరండం ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్. కార్బోరండం అనేది దేని యొక్క సమ్మేళనము అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? కాల్షియం, అలాగే Ge, నెక్స్ట్ Sn, నెక్స్ట్ సల్ఫర్. ఓకే, కాల్షియం, జెలీనియం, సిలికాన్, సల్ఫర్, రైట్. సో కార్బోరండం అంటే ఏంటి అసలు మనకి? కార్బోరండం అనేది ఇది ఒక మిశ్రమం అన్నమాట. దేని యొక్క మిశ్రమం ఇది? సిలికాన్ అండ్ కార్బన్ యొక్క మిశ్రమాన్ని కార్బోరండం అంటారు. ఇది సేమ్ డైమండ్ లాగే ఉంటుంది. డైమండ్ కి ఉన్నటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సేమ్ కార్బోరండం కి కూడా సేమ్ ఉంటుందండి. సో అందుకనే కార్బోరండాన్ని ఏ పర్పస్ గా వాడతారు అంటే కట్టింగ్ పర్పస్ కింద, గ్రైండింగ్ పర్పస్ కింద, అలాగే పాలిషింగ్ చేయడానికి. సో వీటన్నిటికీ కార్బోరండాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మెయిన్ గా సిలికాన్ అండ్ కార్బన్ల యొక్క మిశ్రమం. సో అందుకనే దీన్ని సిలికాన్ కార్బైడ్ అని కూడా అంటారు. కార్బోరండాన్ని సిలికాన్ కార్బైడ్ అంటారు. దీని యొక్క కెమికల్ ఫార్ములా SiC, రైట్. సో ఇక్కడ మనకి కాంపౌండ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఇది? మన సిలికాన్ అండ్ కార్బన్ కాబట్టి సో ఆప్షన్స్ లో సిలికాన్ ఉంది. సో ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎ సాచురేటెడ్ సొల్యూషన్ ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్. సో సాచురేటెడ్ సొల్యూషన్ అన్నమాట, అంటే సంతృప్త ద్రావణం. అది ఇక్కడ పరిష్కారం ఉంది, సో ఇది రాంగ్ అండి. సంతృప్త ద్రావణం అంటాం సాచురేటెడ్ సొల్యూషన్ ని. అయితే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణం ఏమవుతుంది? సో ఈ ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, ఇట్ ఈస్ ఏ కలర్లెస్, అంటే రంగు లేనిది. ఇట్ ఈస్ హైలీ కలర్డ్, అధిక రంగులో ఉంటుంది. అండ్ ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఎనీ మోర్ ఆఫ్ ద సాలిడ్ సొల్యూట్, అండ్ అంటే ఎటువంటి ద్రావణాన్ని దీంట్లో కరిగించదు అనేది. అండ్ నెక్స్ట్, కంటైన్స్ సస్పెండెడ్ సాలిడ్ పార్టికల్స్. ఓకే, సో సస్పెండ్ చేసినటువంటి ఘన కణాలని కలిగి ఉంటుంది. సో మనకి ఒక నిర్దిష్ట టెంపరేచర్ వద్ద సాచురేటెడ్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ఏ హైలీ కలర్డ్ అన్నమాట, అధిక రంగులో ఉంటుంది. సో సంతృప్త ద్రావణం అంటే ఏంటి మనకి? సపోజ్ ఒక గ్లాస్ తీసుకున్నాం, అందులో వాటర్ తీసుకున్నాం. సో ఆల్రెడీ కొంచెం షుగర్ వేస్తున్నాం. సో ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం, జస్ట్ 2 స్పూన్స్ షుగర్ వేసినప్పుడు ఏమవుతుంది? దాంట్లో స్టీర్ చేసినప్పుడు అంటే దాంట్లో కరిగిపోతుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం? అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. అదే సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, సో 2 స్పూన్స్ కంటే లైక్ ఒక 8 స్పూన్స్ వేసారు ఇదే గ్లాస్ లో, అప్పుడు ఏమవుతుంది? అది వెంటనే కరిగిపోదు అనమాట. సో కరిగిపోయేంత వరకు కరిగిపోయి రిమైనింగ్ అక్కడే మిగిలిపోతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాము? సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాము, రైట్. సో అప్పుడు మనకి ఎలా ఉంటుంది? పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అది అధిక రంగులో ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్, లైమ్ వాటర్ కంటైన్స్. సో లైమ్ వాటర్, సున్నపు నీరులో ఏముంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సున్నపు నీరు ఏం కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, నెక్స్ట్ సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, రైట్. సో కాల్షియం క్లోరైడ్ CaCl2, రైట్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH ట్వైస్, రైట్. సో ఇవి. సో సున్నపు నీరు ఏం కలిగి ఉంటుంది? లైమ్ వాటర్. సో లైమ్ వాటర్ లో మనకి ఏముంటుందండి? బేసికల్ గా ఇట్ ఈస్ ఏ డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో డైల్యూటెడ్ సొల్యూషన్ ఉంటుంది ఇది లైమ్ వాటర్ అంటే. సో సున్నంలో మనకి ఆబ్వియస్లీ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, రైట్. సో కాల్షియం అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్, కుకింగ్ ఆయిల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వెజిటబుల్ గీ.
by the process of cooking oil can be converted into vegetable ghee by the process of అని అడుగుతున్నారు. సో వంట నూనెను వెజిటబుల్ నెయ్యిగా ఎలా మార్చవచ్చు? ఆప్షన్స్ ఏంటి ఇక్కడ? హైడ్రోజనేషన్, డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్, ఆక్సిడేషన్. రైట్. సో మామూలుగా ప్రాసెస్ ఏంటి? ఏ ప్రాసెస్ ద్వారా మనకి కుకింగ్ ఆయిల్ నుంచి వెజిటబుల్ గీగా తయారు చేస్తారు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. హైడ్రోజినేషన్ పద్ధతి ద్వారానే మనకి కుకింగ్ ఆయిల్ ని వెజిటబుల్ గీగా మారుస్తారు అనమాట. ఓకే. సో ఏమవుతుంది అంటే ఇక్కడ కుకింగ్ ఆయిల్స్ అనేవి హైడ్రోజన్ తోటి రియాక్ట్ అవుతాయి అన్నమాట. హైడ్రోజన్ గ్యాస్ తోటి 60 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద ఈ కుకింగ్ ఆయిల్స్ అనేవి హైడ్రోజన్ గ్యాస్ తో రియాక్ట్ అయ్యి మనకి వెజిటబుల్ గీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో డిస్టిలేషన్ అంటే వేరు. సో అవి మనకి డిస్టిలేషన్ అంటే ఏంటిది? యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సముద్రపు నీరు నుంచి, సీ వాటర్ నుంచి సాల్ట్ తీస్తాం కదా. సో ఆ పద్ధతి ఏ పద్ధతి ద్వారా తీస్తారు అంటే డిస్టిలేషన్ ప్రక్రియ. ఓకే. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఆక్సిజన్ ని యాడ్ చేస్తారు, హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మన ఐరన్ ఐటమ్స్ కి తుప్పు పడుతుంది. ఎందుకు పడుతుంది? బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ అనమాట. అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో అది రియాక్ట్ అయ్యి ఐరన్ అది తుప్పు పడుతుంది బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్. రైట్. దాన్ని ఆక్సిడేషన్ అంటాము. రైట్. సో క్రిస్టలైజేషన్, స్ఫటికీకరణ. క్రిస్టలైజేషన్ అంటే సో దీన్ని ఏ పద్ధతికి వాడతారు అంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే అతి సంతృప్త ద్రావణాలను ఉంటాయి. సో వాటిలో అన్నమాట ఏవైనా ఘన పదార్థాలు కనుక ఉన్నట్లయితే వాటిని వేరు చేయడానికి ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ని వాడతారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, ద గ్యాస్ ఇన్సైడ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్. సో ఎలక్ట్రిక్ బల్బ్ లో ద గ్యాస్ ఇన్సైడ్ అండ్ ఎలక్ట్రిక్ బల్బ్, విద్యుత్ బల్బు లోపల ఏ వాయువు ఉంటుంది? ఆప్షన్స్ ఏంటి? ఎయిర్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. రైట్. సో మామూలుగా మనకి ఎలక్ట్రిక్ బల్బ్స్ చూసుకుంటే విద్యుత్ బల్బులో ఏ గ్యాస్ నింపుతారు అండి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో నైట్రోజన్ వాయువు అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మోడ్రన్ బల్బ్స్ చూసుకుంటే, మోడ్రన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ కనుక చూసుకుంటే దాంట్లో ఆర్గాన్ ప్లస్ నైట్రోజన్ ఈ రెండిటి మిక్చర్ ని దాంట్లో నింపుతున్నారు మోడ్రన్ బల్బ్స్ లో. అయితే మామూలుగా ఎలక్ట్రిక్ బల్బ్ లో అయితే నైట్రోజన్ వాయువుని నింపుతున్నారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఆన్ హీటింగ్ బికమ్స్. సో సంతృప్త ద్రావణం NaCl యొక్క సంతృప్త ద్రావణాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? ఓకే. సో దానికి యాక్చువల్గా సాచురేటెడ్ సొల్యూషన్స్ కి టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేసామనుకోండి, అంటే బాగా హీట్ చేసామనుకోండి, ఏమవుతుంది అంటే అది ఇట్ బికమ్స్ అన్సాచురేటెడ్ అనమాట. అంటే అసంతృప్త ద్రావణంగా మిగిలిపోతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఎలా అవుతుంది అన్సాచురేటెడ్ అంటే? సో యాక్చువల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే షుగర్ వాటర్ తీసుకున్నాం. సో మీకు చక్కెర పాకం తెలిసే ఉంటుంది. సో చక్కెర పాకం ఏముంటుంది? దాంట్లో ఎక్కువ షుగర్ వేసి కొంచెం వాటర్ వేస్తారు. సో అదేంటి? సాచురేటెడ్ సొల్యూషన్. ఆ తర్వాత దాన్ని హీట్ చేస్తారనమాట. దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ హీట్ కి, వేడికి, టెంపరేచర్ కి ఇంక్రీజ్ అయిపోయి దాని లోపల ఉన్నటువంటి షుగర్ అనేది కరిగిపోతుంది అనమాట. అప్పుడు మనకి చక్కెర పాకం అనేది కొంచెం థిక్గా వస్తుంది. అదేంటిది అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం, అసంతృప్త ద్రావణం అంటారు. ఓకే. సో సేమ్ లైక్ ఇదే అన్నమాట. సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఆన్ హీటింగ్ బికమ్స్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ అన్సాచురేటెడ్. ఓకే. సో నెక్స్ట్ వన్, ద మోస్ట్ అబాండెంట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్. సో వాతావరణంలో అత్యంత సమృద్ధిగా ఉండేటటువంటి వాయువు ఏది? వాతావరణంలో అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి వాయువు ఏది? మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? కార్బన్ డైఆక్సైడ్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్. సో మనకి వాతావరణంలో మెయిన్ గా 3 ఉంటాయండి. ఎక్కువగా ఏమేమి ఉంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఎక్కువగా దొరికేటటువంటి వాయువు ఏది అంటే నైట్రోజన్. ఓకే. సో నైట్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఆక్సిజన్ ఉంటుంది.
అండ్ థర్డ్ ప్లేస్లో మనకి ఆర్గాన్ ఉంటుంది. ఆర్గాన్ తర్వాత మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో హీలియం కూడా ఉంటుంది, బట్ లాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, కుకింగ్ గ్యాస్ సప్లైడ్ ఇన్ సిలిండర్స్ బై గ్యాస్ ఏజెన్సీస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి కదా మనకి, అవి వాళ్ళు గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లలో సరఫరా చేసే వంట వాయువు ఏ రూపంలో ఉంటుంది? సో మనం కుకింగ్ గ్యాస్ చేస్తున్నాం, కుకింగ్ గ్యాస్ యూస్ చేస్తున్నాం కదా. సో మనం యూస్ చేసేటటువంటి గ్యాస్ ఏంటిదండి? ఎల్పిజి గ్యాస్, రైట్? సో ఎల్పిజి సిలిండర్ ని యూస్ చేస్తున్నాము. సో ఎల్పిజి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ నుంచి మనకి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా అంశిక స్వేదనం చేయడం ద్వారా మనకి ఈ ఎల్పిజి అనేది ఏర్పడుతుంది అని చెప్పాం. ఓకే, సో దీంట్లోనే ఉంది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో హై ప్రెజర్ లో లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఒక ట్యాంక్ లో కానీ ఒక కంటైనర్ లో కానీ మనం ఈ లిక్విడ్ ని వేసి హై ప్రెజర్ ఇస్తామన్నమాట. సో అందుకే అది లిక్విడ్ గా మారిపోతుంది అది. ఓకే, సో కుకింగ్ గ్యాస్ అనేది ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్, ద మెయిన్ కెమికల్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ ద బోన్స్ అండ్ టీత్ ఆఫ్ యానిమల్స్ ఈజ్. సో జంతువుల ఎముకలు మరియు దంతాలలో ఉండే ప్రధాన రసాయన పదార్థం ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? సోడియం క్లోరైడ్, షుగర్, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం సల్ఫేట్, రైట్? సో మనకి జంతువుల్లో చూసుకుంటే 70% బోన్స్ లో అన్నమాట, జంతువుల ఎముకల్లో 70% ఏముంటుంది అంటే హైడ్రాక్సీ ఎపటైట్ ఉంటుంది. అలాగే 90% ఆఫ్ టూత్ ఎనామిల్ అనేది ఎంత ఉంటుంది? 90% ఉంది. దాంట్లో కూడా హైడ్రాక్సీ ఎపటైట్ ఉంటుంది అనమాట 90% లో. 70% వచ్చేసి బోన్స్ లో ఉంటుంది, 90% టూత్ ఎనామిల్స్ లో ఉంటుంది. ఏంటిది? హైడ్రాక్సీ ఎపటైట్. అసలు ఈ హైడ్రాక్సీ ఎపటైట్ ఏంటిది అంటే ఇది కాల్షియం ఫాస్ఫేట్ యొక్క మినరల్ అన్నమాట. ఓకే, సో కాల్షియం ఫాస్ఫేట్ ఉంది కదా, సో దాని యొక్క మినరల్ ఈ హైడ్రాక్సీ ఎపటైట్ అనేది. సో బోన్ మినరల్ అని కూడా అంటారు ఈ కాల్షియం ఫాస్ఫేట్ ని, రైట్? సో ఆన్సర్ ఏంటి మనకి ఇప్పుడు? కాల్షియం ఫాస్ఫేట్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఎక్కువగా ఉండేది ఏంటి? మెయిన్ గా మనకి కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది అనమాట జంతువుల యొక్క ఎముకల్లో కానీ టూత్ లో కానీ టీత్ లో కానీ, రైట్? సో అది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 191 question, a gas which is not present in normal samples of air is. సో గాలి యొక్క సాధారణ నమూనాల్లో లేని వాయువు ఏది అని అడుగుతున్నారు. సో లేనటువంటిది అనమాట, ఉన్న వాయువులు అడగట్లేదు. సో మనకి వాతావరణంలో అట్మాస్ఫియర్ లో చూసుకుంటే మెయిన్ గా నైట్రోజన్, ఆర్గాన్, అలాగే ఆక్సిజన్ ఇవన్నీ ఉంటున్నాయి, రైట్? హీలియం ఇవన్నీ ఉంటున్నాయి. సో అయితే మనకి వాతావరణంలో లేనటువంటి వాయువు అనమాట విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ శాంపిల్స్ ఆఫ్ ఎయిర్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి ఇక్కడ? నియాన్, క్లోరైడ్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం, రైట్? సో మనకి ఆల్రెడీ చూసాం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని, సో ఇదైతే కాదు. నెక్స్ట్ హీలియం కూడా ఉంటుంది వాతావరణంలో అని చూసాం, సో ఇది కూడా కాదు. సో మిగిలింది ఏంటి? నియాన్, క్లోరైడ్. ఓకే, సో నియాన్ కూడా ఉంటుంది మనకి లిటిల్ బిట్ శాంపిల్స్ లో అన్నమాట ఎయిర్ లో. సో లేనటువంటిది ఏంటిది అంటే ఓన్లీ క్లోరైడ్ అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో క్లోరిన్ అనేది ఉండదు మనకి వాతావరణంలో, ఎందుకు అంటే ఇది ఒక హాలోజన్. మనకి పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే హాలోజన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి ఉంటుంది. ఎక్కువగా మనకి మన రెస్పిరేషన్ కి, సెల్యులర్ రెస్పిరేషన్ కి కార్బన్ డైఆక్సైడ్ నే యూజ్ చేసుకుంటున్నాం మనం, ప్లాంట్స్ కి కానీ హ్యూమన్స్ కి కానీ, రైట్? సో లేనటువంటిది క్లోరైడ్. నెక్స్ట్ వన్ 192, ద యాసిడ్ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్ ఈజ్. సో బ్యాటరీస్ లో యూజ్ చేసేటటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? అసిటిక్ యాసిడ్, అసిటిక్ ఆమ్లం, హైడ్రోక్లోరైడ్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, రైట్? సో బ్యాటరీస్ లో యూజ్ చేసేటటువంటి ఆమ్లం ఏంటి? మెయిన్ గా లెడ్ బ్యాటరీస్ లో అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, సల్ఫ్యూరిక్ యాసిడ్.
అండ్ వాటర్ కంటే కూడా దీని యొక్క డెన్సిటీ అనేది హైగా ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఎసిడిక్ యాసిడ్ అనేది దేంట్లో కనిపిస్తుంది మనకి, వెనిగర్ లో కనిపిస్తుంది. సో వెనిగర్ లో ఉండేటటువంటి ఆమ్లం ఏంటి మనకి, ఎసిడిక్ ఆమ్లం. అండ్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అంటే మన బాడీలో తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అవ్వడానికి మన బాడీలో ఈ HCl సహాయంతోనే అది డైజెస్ట్ అవుతుంది అనమాట, జీర్ణం అవుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ ఆమ్లం అనేది మనకి నార్మల్ గా ఉన్నటువంటి ఆమ్లం. ఈ నైట్రిక్ యాసిడ్ ని మనకి ఎక్కువగా పేలుడు పదార్థాల్లో యూజ్ చేస్తారనమాట, డైనమైట్స్ అలాంటి పదార్థాల్లో మనకి ఎక్కువగా ఈ నైట్రిక్ యాసిడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ 193 క్వశ్చన్, ద యాసిడ్ ప్రెసెంట్ ఇన్ లెమన్స్ అండ్ ఆరెంజెస్ ఈజ్. సో నిమ్మకాయలు మరియు నారింజలలో ఉండేటటువంటి ఆమ్లం ఏంటిది అని అడుగుతున్నారు. సో మనకి ఇవి ఆల్రెడీ తెలిసిందే, ఈ ఆన్సర్ అయితే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. మనం యూజ్ చేసేటటువంటి లెమన్స్ లో కానీ ఆరెంజెస్ లో కానీ ఇలా పులుపుగా ఉన్నటువంటి ఏ ఫుడ్ అయినా కానీ దాంట్లో ఏ ఆమ్లం ఉంటుంది అంటే సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. రైట్, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఎసిడిక్ యాసిడ్ అనేది వెనిగర్ లో ఉంటుంది. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అది జఠర రసం అంటాము తెలుగులో అయితే. అండ్ మన ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడానికి, జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడే యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అగ్జాలిక్ యాసిడ్ వచ్చేసి మనకి ప్లాంట్స్ లో ఉంటుంది. సో ప్లాంట్స్ నుంచి వచ్చేటివి ఏవైనా కానీ అగ్జాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్, వాటర్ ఫర్ సివిల్ సప్లైస్ ఈస్ కామన్లీ ప్యూరిఫైడ్ బై. సో పౌర సరఫరాల కోసం నీరు సాధారణంగా ఎలా శుద్ధి చేయబడుతుంది. రైట్, సో సివిల్ సప్లైస్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఎలా కామన్ గా ఎలా ప్యూరిఫై చేస్తారు, మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, క్లోరినేషన్, డిస్టిలేషన్, ఫిల్టరేషన్, డికాంటేషన్. రైట్, సో ఏ విధంగా మనకి ప్యూరిఫై చేస్తారు, సో మీ అందరికీ ఆబ్వియస్ గా తెలిసిందే. సో వాటర్ లో మనకి క్లోరిన్ అనేది వేస్తారనమాట. సో క్లోరిన్ వేసి మనకి ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, క్లోరినేషన్ అంటున్నాం. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ 195 question, the substance that is added to make natural rubber strong and more buoyancy is. సో సహజ రబ్బర్ ని బలంగా మరియు మరింత ఎగిరిపడేలా చేర్చబడినటువంటి పదార్థం ఏంటి. సో ఇక్కడ మనకి ఎగిరిపడేలా కాదండి, సాగదీసేలా ఉన్నటువంటి నేచర్ అన్నమాట. ఎలాస్టిసిటీ నేచర్ అంటాం కదా, అంటే చాలా సాగదీసి ఉన్నటువంటి రబ్బర్ ఎలా ఉంటుంది మనకి, సాగదీస్తే సాగిపోతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉన్నటువంటి ఏంటిది, సో అలా రావడానికి కారణం ఏంటి రబ్బర్ కి. సో న్యాచురల్ రబ్బర్ అనేది అలా ఉండదన్నమాట. సో ఒక దాన్ని యాడ్ చేయడం వల్ల మనకి దానికి ఎక్కువగా అది స్ట్రాంగ్ గా ఉంటుంది, అలాగే మోర్ బయాన్సీ నేచర్ అనేది కలిగి ఉంటుంది. సో అదేంటి, ఆ సబ్స్టెన్స్ ఏం యాడ్ చేస్తే అది ఆ విధంగా వస్తుంది. సో ఆప్షన్స్ ఏంటి మనకి, పాలిథీన్, స్పాంజ్, సల్ఫర్, క్లోరిన్. సో మీకు నాకు తెలిసి వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనేది వినే ఉంటారు మీరు. సో ఇప్పుడు చెప్తాను మీకు అదేంటిదో. సో వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, సో ఇదేంటిది అంటే ఇది ఒక కెమికల్ ప్రాసెస్ అన్నమాట. దీంట్లో ఏం చేస్తారు అంటే న్యాచురల్ రబ్బర్ కి అన్నమాట సల్ఫర్ ని యాడ్ చేస్తారు. రైట్, సో సల్ఫర్ ని యాడ్ చేసి హీట్ చేస్తారు అన్నమాట. రబ్బర్ కి సల్ఫర్ ని యాడ్ చేసి హీట్ చేస్తారు. సో దాన్ని ఏమంటున్నారు అంటే వల్కనైజేషన్ అంటారు. సో ఈ రబ్బర్ దాని వల్ల ఏమవుతుంది, ఆ వల్కనైజేషన్ రబ్బర్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది కానీ ఎలాస్టిసిటీ అనేది కానీ పెరుగుతుంది అనమాట. ఓకే, సో నార్మల్ గా న్యాచురల్ రబ్బర్ ఎలా ఉంటుంది మనకి అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ స్టికీగా ఉంటుంది అనమాట. బట్ వల్కనైజ్డ్ రబ్బర్ అయితే మనకి చాలా హార్డ్ గా ఉంటుంది అండ్ నాన్ స్టికీ నేచర్ కలిగి ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిసిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి ఏం కలిపితే మనకి దానికి మోర్ బయాన్సీ వచ్చింది, సల్ఫర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, సో నెక్స్ట్ వన్, కుకింగ్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్. సో మనం వాడేటటువంటి వంట వాయువు ఉంది కదా, వంట గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నాం కదా. సో అది దాంట్లో ఉండేటటువంటి మిక్చర్ ఏంటి, దాంట్లో ఉండేటటువంటిది ఏంటిది అని అడుగుతున్నారు. రైట్, సో ఇట్ ఈస్ ఎ హైడ్రోకార్బన్ గ్యాస్. సో విచ్ కంటైన్స్ బ్యూటేన్ అండ్ ప్రొపేన్ అన్నమాట. సో మనకి ఏముంటున్నాయి దాంట్లో, బ్యూటేన్ అండ్ ప్రొపేన్ అనేవి రెండు ఉంటున్నాయి. ఈ రెండు మిక్చర్ నే మనం కుకింగ్ గ్యాస్ అని అంటున్నాం. రైట్,
సో ప్రొపేన్ చూసుకుంటే మనకి C3H8 ఇట్స్ ఏ ఫార్ములా. బ్యూటేన్ వచ్చేసి మనకి C4H10, రైట్. సో బ్యూటేన్ ప్రొపేన్ యొక్క మిశ్రమంని కుకింగ్ గ్యాస్ అంటాం. నెక్స్ట్ వన్, ఫర్మెంటేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫైనల్లీ గివ్స్. సో ఫర్మెంటేషన్ ఆఫ్ గ్లూకోజ్, సో అంటే గ్లూకోజ్ యొక్క కిణ్వ ప్రక్రియ నుంచి వచ్చేది ఏంటిది? సో నార్మల్ గా ఫర్మెంటేషన్ ఆఫ్ గ్లూకోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ వస్తుంది, రైట్. సో దాన్నే మనం ఏమంటున్నాం? ఇథనాల్ ఫర్మెంటేషన్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఏంటి, మనకి గ్లూకోజ్ ఉంది. సో గ్లూకోజ్ కి ఫర్మెంటేషన్ అంటే ఏం లేదండి, ఈస్ట్ వేసి దాన్ని ఫర్మెంటేషన్ చేస్తారు అనమాట, అంటే క్విన్వ ప్రక్రియ అనేది చేస్తారు. సో గ్లూకోజ్ లో ఈస్ట్ వేసి కొన్ని రోజులు ఉంచాక ఫర్మెంటేషన్ చేశాక అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఆల్కహాల్ ని ఏమంటున్నారు అంటే ఇథనాల్ అంటారు. సో సపోజ్ మనకి గ్రేప్స్ కానీ, ఇప్పుడు మనకి వచ్చేటటువంటి వైన్ ఫార్మేషన్ లో చూస్తే గ్రేప్స్ ని ఫర్మెంటేషన్ చేస్తారనమాట. సో చేసినప్పుడు మనకి వైన్ అనేది వస్తుంది. సో అది మనకి ఇథనాల్ అన్నమాట. ఓకే, సో దీంట్లో మెయిన్ గా ఏమవుతుంది, మనకి ఏమొస్తాయి అంటే CO2 ప్లస్ H2O ఇవి కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫర్మెంటేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫైనల్లీ గివ్స్ CO2 అండ్ H2O. సో ఆప్షన్ C is the correct, రైట్. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆల్కహాల్ ఉంది. సో ఇదైతే రాంగ్ అండి, కార్బన్ మోనాక్సైడ్ అయితే అస్సలు రాదు. మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎనీ గ్లూకోజ్ ఏదైనా కానీ మనం ఫర్మెంటేషన్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, రైట్. సో ఇథనాల్ అనేది కూడా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ద గ్యాస్ హూజ్ ఆక్వస్ సొల్యూషన్ ఈజ్ స్ట్రాంగ్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో చూస్తే ఏది స్ట్రాంగ్లీ ఆమ్లంగా, అంటే ఆమ్లంగా ఉండే వాయువు ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి? అమోనియా, పాస్ఫీన్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి? స్ట్రాంగ్లీ ఎసిడిక్ నేచర్ కలిగినటువంటిది ఏంటిది అంటే అమోనియా అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి అమోనియా చూసుకుంటే దీంట్లో అసలు యాక్చువల్గా ఎసిడిక్, బేసిడిక్ అంటున్నాము. సో బేస్ లో చూసుకుంటే మనకి ఏంటి? OH ఉన్న దాన్ని మనం బేస్ అంటున్నాము, రైట్. H ఉన్న దాన్ని మనం యాసిడ్ అంటున్నాం కదా. సో అమోనియాలో మనకి ఎలాంటి బేస్ అయితే లేదు, రైట్. సో ఇక్కడ ఉన్న వాటిలో స్ట్రాంగ్లీ ఎసిడిక్ అన్నమాట. సో స్ట్రాంగ్లీ ఎసిడిక్, అది కూడా ఆక్వస్ సొల్యూషన్ లో అంటున్నారు. సజల ద్రావణంలో స్ట్రాంగ్లీ ఎసిడిక్ ఉన్నటువంటిది ఏది అంటే అమోనియా అన్నమాట. ఆప్షన్ A is the correct one. Next one, the substance that can conduct electricity in its molten state is. కరిగిన స్థితిలో విద్యుత్తుని నిర్వహించగల పదార్థం ఏంటిది? సో ఇక్కడ మనకి కరిగించిన స్థితిలో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటటువంటిది పదార్థం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? పాలిథీన్, గ్లూకోజ్, కామన్ సాల్ట్, యూరియా. సో వీటిలో ఏది మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది? మెయిన్ గా కామన్ సాల్ట్, రైట్. సో ఆప్షన్ C is the correct one అండి. కామన్ సాల్ట్ అంటే ఏం లేదు, సోడియం క్లోరైడే. సో సోడియం క్లోరైడే కామన్ సాల్ట్ అంటాము. సో యాక్చువల్గా సోడియం క్లోరైడ్ లో చూసుకుంటే దీన్ని మనం మోల్టన్ స్టేట్ లో చూద్దాం, అంటే డైల్యూటెడ్ స్టేట్. అది కరిగే స్థితిలో కూడా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో నార్మల్ గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది ఏంటివి కరిగే స్థితిలో అంటే ఓన్లీ అయానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, అయాన్ బంధం ఉంటుంది కదా, ఆ అయానిక్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి అయాన్స్ మాత్రమే మనకి ఎలక్ట్రిసిటీ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవుతుంటాయి. సో దాని వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది. ఓకే, సో మెయిన్ గా NaCl చూసుకుంటే Na+Cl- అయాన్స్ అనేవిగా విడిపోతాయి, రైట్. సో మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అయాన్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, సాధారణ ఉప్పు ద్వారా. నెక్స్ట్ వన్, డీజిల్ ఆయిల్ 200 క్వశ్చన్ ఇది. డీజిల్ ఆయిల్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్ బికాస్ ఆఫ్. భారీ మోటార్ వాహనాలకి డీజిల్ ఆయిల్ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? సో డీజిల్ ఆయిల్ ని ఎందుకు యూజ్ చేస్తారు భారీగా ఉన్నటువంటి మోటార్ వాహనాలకి? ఎందుకు పెట్రోల్ ని యూజ్ చేయరు?
సో ఆప్షన్స్ ఏంటి మనకి? హై ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ ఎకానమీ, లెస్ కన్జప్షన్ అంటే తక్కువ వినియోగం, అందుకు తక్కువ వినియోగిస్తున్నాం అందుకనా, లేకపోతే లెస్ డ్యామేజ్ టు ఇంజన్, సో ఇంజన్కి తక్కువ నష్టం కలిగిస్తుంది అని. నెక్స్ట్ హయ్యర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ క్రూడ్, ముడి నుండి అధిక పారిశ్రామిక ఉత్పత్తి ఇస్తుంది. సో ఏది మనకి దీంట్లో? యాక్చువల్గా మనకి ఏదైనా వెహికల్ తీసుకున్నామంటే భారీ వెహికల్స్కి, సో దాంట్లో ఏంటి, హయ్యర్ టార్క్ ఉండాలి, లోయర్ స్పీడ్ ఉండాలి. హయ్యర్ టార్క్ ఉండాలి, లోయర్ స్పీడ్ ఉండాలన్నమాట. అయితే పెట్రోల్లో ఇవేం ఉండదు, రైట్? సో ఓన్లీ డీజిల్లో మాత్రమే ఈ విధంగా లోయర్ స్పీడ్ ఉంటుంది బట్ హయ్యర్ టార్క్ అన్నమాట, ఎక్కువ వేగంగా ఉంటుంది, రైట్? సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే డీజిల్ కంటే కూడా పెట్రోల్ ఫాస్ట్గా బర్న్ అవుతుంది. ఓకే, సో అందుకే మనకి హెవీ ఇంజన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏ సూత్రం మీద వాళ్ళు తీసుకుంటారు అంటే అది మనకి హయ్యర్ టార్క్ ఇవ్వాలి, అలాగే లోయర్ స్పీడ్ ఇవ్వాలన్నమాట. సో డీజిల్కి ఆ కంటెంట్ అనేది ఉంది కాబట్టి, సో అందుకనే మోటార్ వెహికల్స్కి డీజిల్ ఆయిల్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? కరెక్ట్ వన్ హై ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ ఎకానమీ. సో మనకి ఎక్కువగా హై ఎఫిషియన్సీ ఇస్తుంది, అలాగే ఫ్యూయల్ ఎకానమీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ అండి. 200 క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.